ఏయ్, బండిలో యాసిడ్ ఉంటే దమ్మిలికి ఇస్తున్నావంటే పడేరా. ఓ దమ్ము కూడా కొట్టనివ్వా ప్రశాంతంగా. నీకు దమ్ము ముఖ్యమా లేక ప్రాణం ముఖ్యమా? ప్రాణమేరా. అవును, ఇంత పక్కాగా స్కెచ్ చేశాడే, ఎవరు రాడు? వాడి పేరు రవి. ఆ రవి ఉన్నాడే, వాడే ఏపీలో బెస్ట్ క్యాండిడేట్. తప్పు చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ చేసిన తప్పు దాచడానికి వీళ్ళలాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఎవరన్నా ఈ నేసేటప్పుడు అయ్యో అమ్మ అని అరుస్తాడు కదా, అప్పుడు ఎట్టా ఉంటుందన్నా? ఓ మంచి ఇళ్ళరాజా పాట వింటున్నట్టుంటుంది. ఈ పాట ఓకేనా? ఏంటి సార్ మర్డర్ చేయడానికి వెళ్తున్నా, వీళ్ళు జాలీగా పాట పాడుకుంటూ వస్తున్నారు. కలగ చేసుకోకూడదని చెప్పి మరి మీరెందుకు అయ్యగారు వచ్చారు? కొన్ని హత్యలు వినాలనిపిస్తుంది, కొన్ని హత్యలు చేయాలనిపిస్తుంది. వీడి హత్య నాకు చూడాలనిపిస్తుంది. తీసుకురాండి. మైక్, తమ్ముడెక్కడ? గుణ ఈ పాటికి ముంబై వెళ్ళిపోయి ఉంటాడా? వెళ్ళిపోయి ఉంటాడన్నా. గుణ, పోనీ మీ అన్నయ్య చెప్పినట్టు ముంబైకి వెళ్ళిపోదామా? మావా వచ్చేసా. కొన్ని త్వరగా దించండి రా. లైట్ ఆఫ్ చేయరా. వీళ్ళు చెప్పిన పని చేయి. ఎన్ని మందు మాకులు పెట్టినా ఈ కొంపలో ఎలకల గోల తట్టుకోలేకపోతున్నా. అన్ని దారులు మూసేసినా ఈ దరిద్ర పోటు ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. రే దున్నపోతు, ఇప్పుడు బయటికి వస్తావా లేదా? అయ్యో అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, కాలేజ్కి టైం అవుతుంది. అమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా, వీడు బయటికి రావడం లేదు. నువ్వే వచ్చి అడుగు. ఏమే, ఆడపిల్లవి ముందుగా లేచి రెడీ అవ్వాలని తెలీదు? వాడు పడుకున్నంత సేపు నువ్వు పడుకుంటావు, ఆ తర్వాత లేచి బాత్రూమ్ కోసం కొట్టుకుంటారు. రే పోరసు, బయటికి రారా. కాంచు, నీ మొగుడుతో చెప్పి ఓ డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉన్న ఇల్లుగా చూడమనొచ్చు కదా. ఆయన ఎందుకు? ఇదిగో వచ్చాడుగా, మీ అన్నం చూడమను. ఎవరు? వీడా? చెక్ తప్పకరా. కొట్టేనంటే ఓపో. ఒక కాబోయే ఎస్ఐతో మాట్లాడుతున్నావు, మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు నీ పళ్ళు రాళ్ళ కొడతాను, చూస్తుండు. నువ్వు రాలగొట్టే వరకు చూస్తూ ఉంటావా? పోరా. అమ్మా టిఫిన్ పెట్టమా, ఆకలేస్తుంది. కొంచెం తీసుకో. ఇదిగో థ్యాంక్ యూ. రే ఏంటి పెద్ద ఎస్ఐ, ఎగ్జామే కదా రాసావు, అందులో పాస్ అయ్యి ట్రైనింగ్ పూర్తి చేసి పోస్టింగ్ వచ్చాకే నువ్వు ఎస్ఐ. ఒకవేళ ఎస్ఐ అయినా నువ్వు ఏం చేస్తావేంటి? హెడ్ గారు ఇంటికి కూరగాయలు కొనిచ్చేయండి, హెడ్ గారు టీ తీసుకురండి, హెడ్ గారు ఆ కంప్లైంట్ తీసుకోండి. నువ్వు అనుకునే టైప్ ఎస్ఐ కాను, క్రైమ్ ఎస్ఐ. నీకు ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా? చెప్పేది బాగా విను. చెప్పు. ఓ ఇంట్లో ఒక హత్య జరిగింది. నేనే హత్యని డైరెక్ట్ గా చూసిన విట్నెస్ అనుకో. ఇప్పుడు నువ్వు నన్ను ఎంక్వైరీ చేయడానికి వచ్చావు, ఎలా చేస్తావు చెప్పు? సరే, అక్కడ ఏం చూసావు? సారీ సారీ, అక్కడ ఏం చూసారు? అది ఆ ఇంట్లో 2 శవాలు ఉన్నాయి. ఒక శవానికి ప్రాణం ఉంది, ఇంకొక శవానికి ప్రాణం లేదు. ఆ ప్రాణం ఉన్న శవం ప్రాణం లేని శవాన్ని చంపేసిందమ్మా. అర్థం కాలేదే.
అర్థమయ్యేలా చెప్తాను విను. ఒక సగటు మనిషిని ఎవడైతే చంపాలనుకుంటాడో వాడు 7తో సమానమే కదా సార్. సరే వాడు ఎలా హత్య చేశాడు? అది- అయ్యో కత్తితో పొడిచే. పిచ్చిదానా, నువ్వు అడగాల్సింది అది కాదే, ఎందుకు పొడిచాడు అని అడగాలి. నువ్వు పోలీసు వాడి పెళ్ళానివి కదా, వెరీ గుడ్. సరే నువ్వు చెప్పు, ఎందుకు హత్య చేశాడు? 2 కారణాలు. ఒకటి, వాడు ఆవేశపడి చంపేసి ఉండొచ్చు, లేదా లాభం కోసం చంపేసి ఉండాలి. రెండిటికి తేడా ఏముందిరా? అమ్మా ఇప్పుడు నీకు నాకు గొడవ అనుకో, గొడవ ముదిరి నువ్వు నా చంపని పగలు కొట్టావనుకో, నా కోపం వచ్చి కత్తి తీసుకుని ఒకే పొడిచినట్టు నటించాను. కత్తి కింద పెట్టు. ఇది తనని మర్చిపోయి కోపంలో ఆవేశపడి చేసే హత్య. ఇంకొకటి, పక్కా ప్లాన్ వేసి నిన్ను చంపే తీరాలని మోటివ్తో నీ చేతులు కట్టేసి నీ గొంతు కోసి నిన్ను కిరాతకంగా హత్య చేయడం. హలో, చట్టం దృష్టిలో 2 హత్యలే కదా. అదే కాదు. ఏంటి కాదు? మొదట చంపిన వాడికి కొంచెం మానవత ఉంటుంది. ఈ రెండో వాడు ఉన్నాడే, వాడు జాలి దయాలేని మృగం. తన ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారే లేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్ళని చంపి తను బతకాలనుకునే వాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే దాన్ని ఏ యాంగిల్లో చూస్తున్నామన్నదే ఒక మంచి పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను. సరే సరే, చాలా ఓవర్ గా ఫీల్ అయిపోకు. నాకు కాలేజ్ కి టైం అవుతుంది, నువ్వు రా, వచ్చి డ్రాప్ చేయను. వెళ్ళొస్తాను. దానికి కుళ్ళురా. రే పోరసు, నాన్నగారి భోజనం మర్చిపోయావరా? ఇవ్వమ్మా. తీసుకో. అన్నయ్య త్వరగా వెళ్ళు, ఎందుకు ఎంత తొందర? టైం అవుతుంది. ఏంటి ఎస్ఐ గారు, క్రైమ్ సీన్ భయంకరంగా ఉంది. నీకు వినిపించిందా? పోలీస్ అది వద్దు బ్రో, నా మాట విని డైరెక్ట్ అయిపోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వేరా హీరో. త్వరగా త్వరగా. ఏమైంది? ఒక నిమిషం దిగు. ఏంటి? షూ పంచర్ అయ్యింది. ఏంటన్నయ్య ఇలా చేసావు? కాలేజ్ కి బైక్ టైం పంచర్ అయితే అవుతుంది. నేనేం చేయను? నువ్వు చెప్పే కదా విన్నాను చూడు. త్వరగా రావాలదాం. ఏంటి? కాలేజ్కి వెళ్తున్నావు? అయితే మా అన్నయ్య ముందే పిలుస్తావా? వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఏమనుకోరు, రావాలదాం. ఏ తన కాలేజీలో డ్రాప్ చేసేయ్. ఏ అది ఇటు వెళ్ళు. వెళ్దామా? రే మామా, బైక్ పంచర్ అయింది, నాన్నకు భోజనం ఇవ్వాలి, కొంచెం వస్తావా? నేనే పంచర్ అయ్యేలా ఉన్నాను ఇక్కడ. అర్థం కావట్లేదే. ఆగు, నువ్వే సౌండ్ ఎఫెక్ట్ విను. మొహం మీద కొట్టకాక. అక్కడ మొహం ఎక్కడ ఉందిరా? అదే డౌట్ నాకు కూడా ఉంది. ఒకే అమ్మాయికి 26 సార్లు లవ్ లెటర్ ఇస్తావా? ఏ కప్ప మొహం, ఇది ఏ వీధి? పన్నీర్ వారి వీధి. హ, అక్క 23 సార్లు ఇచ్చాను, నీ లెక్క తప్పుగా ఉంది చూడు. చేసినంత చేసి పవర్గా మాట్లాడతావా? ఏ, అమ్మాయి ఖుషిలో భూమికిలా ఉంది కదా, నేను పవర్ స్టార్ లా ఫీల్ అయ్యాను అంతే. అవును, తరతరాలుగా ఏరియా కానీ ఏరియా అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వకూడదు అంటున్నారేంట్రా? కాలేజీలో మాత్రం అన్ని ఏరియాల వాళ్ళు కలిసే చదువుకుంటున్నారుగా, జాలీగానే లవ్ చేసుకుంటున్నారుగా. ఈ లాజికల్ ఏం తక్కువ లేదు. ఏయ్, నువ్వు పిల్ల తండ్రివి కదా అని ఒక్కసారి కొడితేనే ఊరుకుంటా, మరోసారి కొట్టావో తొక్కి పారదొబ్బుతా. ఎవడ్రా తండ్రి? మరి నువ్వెవర్రా? నేను అమ్మాయిని సీరియస్ గా లవ్ చేస్తున్నాను రా. లవరా? నీకు నేనే బెటర్ రా. హలో హలో, రే మామా, లైన్లో ఉన్నావా? రే మామ, ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు, మసాజ్ కొంచెం హెవీగా ఉండొచ్చు, వదిలితే వస్తా. నీ లవ్కి నేనాగే వెళ్ళరా? చూస్తారా, కుమ్మేయండి. ఏంటండి ఇది? ఆ? మీరు బ్యాంక్ జాబ్కి వస్తున్నారా లేక ఫ్యాషన్ షాప్కి వస్తున్నారా? ఆ? అలా ఏమీ తెలియనట్టు చూడకండి, సరిగ్గా పనిచేయండి, అర్థమైందా? గెట్ అవుట్. మైథిలి వాడు నేను రమ్మన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. సార్ రమ్మని పిలిచారంట. మైథిలి, డోంట్ కాల్ మీ సార్. మీరు ఒక మేనేజర్, వయసులో పెద్దవారు, అందుకే. అయితే మీరు నన్ను పేరు పెట్టే పిలవచ్చు, లేదా రారా పోరా అని పిలవండి, నో అబ్జెక్షన్. ఓకేరా, చెప్పరా ఇప్పుడు నేనేం చేయాలరా? నేను నీ పక్కలో పడుకోవాలరా? సారీ మైథిలి,
మీరు వెళ్ళి మీ పని చూడండి. థ్యాంక్స్. ముందు అన్నిటికీ ఇలా ఏడవడం ఆపవే. పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకో, నవ్వి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. వాడితో నవ్వుతూ ఇక్కిలిస్తూ మాట్లాడితే పక్కలో పడుకోవడానికి పిలుస్తాడు. వాడు చెయ్యి పట్టుకోవాలో చేతులెత్తి దండం పెట్టాలో మనమే నిర్ణయించాలి. ఏంటమ్మా? ఏమే, పెళ్లి వారందరూ ఇక్కడికొచ్చి ఉదయం నుంచి వెయిట్ చేస్తుంటే పర్మిషన్ లెటర్ ఇచ్చి రావడానికి ఇంతసేపా? ఆయనకెంత చెప్పినా బుద్ధి రాదామా? ఇలా చూడవే, మీ నాన్నకి బుద్ధి లేదు గిద్ది లేదు అన్నావనుకో, నీ పళ్ళు రాళ్ళు కొడతాను. మా నన్ను వదిలేయమన్నమ్మా ప్లీజ్. నువ్వు వెంటనే బయలుదేరి అరగంటలో ఇంటికి రాలేదనుకో, ఇక్కడున్న వాళ్ళందరినీ నీ ఆఫీస్కి తీసుకొచ్చి అక్కడే పెళ్లి సంబంధం మాట్లాడతాను. నీ ఏడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేశారు. నీకు మాత్రం ఇంత పట్టుదలెందుకు? నీకేం కావాలి ఇప్పుడు? బిడ్డే కదా, ఫోన్ పెట్టే. 10 నెలల్లో కనిస్తాను నీకు. చుప్పు తెగుద్ది. బయలుదేరా ముందు. ఫోన్ తీసి చావరా.